హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్‌లోకి సింపుల్‌గా చేసుకునేలాగా 3 రకాల స్నాక్ ఐటెమ్స్‌ని చూపిస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే మినపగారెలు కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్‌గా అలసందలతో గారెలు తయారు చేయండి. పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అలసంద గారెలు చేసుకోవడం కూడా చాలా ఈజీగానే అయిపోతాయి మనకి. ఈ అలసంద గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అలసందలు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పున్నర దాకా అలసందలు తీసుకున్నానండి. ఒక కప్పున్నర అలసందలతో చేసిన గారెలు మనకి చాలానే వస్తాయండి. తర్వాత ఇక్కడ అలసందలు మునిగే వరకు ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ మొత్తం ఇవి ఫుల్‌గా పోసుకున్న తర్వాత ఒక 4 గంటల పాటు అలసందల్ని బాగా నానపెట్టుకోవాలండి. ఒక 4 గంటలు నానపెట్టుకుంటే సరిపోతుంది, మనకి చక్కగా నానిపోతాయి. ఈవినింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ అలా నానపెట్టుకోవచ్చండి. మనకి 4 గంటలు కరెక్ట్‌గా నానితే సరిపోతాయి. ఇక్కడ నేనైతే కరెక్ట్‌గా ఒక 4 గంటలు నానపెట్టుకున్నాను. 4 గంటలకే చూసారు కదా, ఇవి చక్కగా నానిపోయాయి. మనకి ఇలా కొద్దిగా చేత్తో గిల్లి చూసినప్పుడు ఇలా విరుగుతాయి కదా, ఇలా అయితే కరెక్ట్‌గా నానిపోయినట్టేనండి. మనకి ఈవినింగ్ అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలనిపించినా కూడా ఇలా చిటికెలో అలసందల్ని నానబెట్టేసుకుని తయారు చేసేసుకోవచ్చు. అంత తొందరగా అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసి ఇవన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్‌కి ఎన్నైతే అలసంద గింజలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది. తర్వాత కారానికి తగినట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలసంద గింజల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇవి తొందరగా నలిగిపోతాయండి. వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండానే నలిగిపోతాయి. ఇలా నేను ఒక 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాను. ఇంకొక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మళ్ళీ పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిసేలాగా అసలు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మనం చివర్లో మళ్ళీ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి గారెలు తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ బాగుంటాయండి. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకుని గారెల్లాగా ఒత్తుకుని చేసుకోవడమే. మీకు వీలుంటే చేతితో చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టీ వడపోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి, దీంతోనే చేసుకుంటాను. దీంతో అయితే మనకి గారెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. వేయటం కూడా ఆయిల్లో చాలా సింపుల్ అండి. ఇలా స్ట్రైనర్ని కొద్దిగా వాటర్తో తడుపుకొని మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో ఇలా పిండి ముద్దను తీసుకుని మధ్యలోకి గారెలకి చేసినట్టుగా ఇలా హోల్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. తర్వాత అలసంద గారెలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాండీలో ఇలా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా కాగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత ఇలా టీ స్ట్రైనర్లో వడల్లాగా చేసుకుని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుంటే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇక్కడ మనకి పిండి కొద్దిగా ఏమైనా లూజ్ అయినా కూడా ఇలా టీ స్ట్రైనర్తో వడలు తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయండి. పాల ప్యాకెట్ మీద వేసుకోవడం కానీ కవర్ మీద వేసుకోవటం ఇలా వాటికన్నా కూడా ఇలా టీ స్ట్రైనర్తో అయితే కనుక చాలా ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయి మనకి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ గారెల్ని లోపల కూడా అంతా ఉడికేలాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన గారెల్ని కూడా అలాగే వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా టీ స్ట్రైనర్ మీదకి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ గారెల్ని తయారు చేసుకోవాలి. గారె వేసే ప్రతిసారి ఒక్కసారి టీ స్ట్రైనర్కి వాటర్ అప్లై చేసుకుని వేసుకుంటే మనకి ఇలా ఆయిల్లో వేయగానే ఆయిల్లోకి పడిపోతాయి. ఇక్కడ ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. రెండోసారి వేసిన గారెలు కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు వీటిని కూడా బయటికి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అలసందలతో చేసిన గారెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం వేసిన కొత్తిమీర కానీ ఉల్లిపాయలు అలాగే అక్కడక్కడ అలసంద గింజలు ఏమైనా ఉన్నా కూడా అవి తగులుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇవి మనకి పైనంతా క్రిస్పీగా ఉంటాయి, చక్కగా లోపల సాఫ్ట్గా. ఇందులో ఎలాంటి వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అయినా కూడా చక్కగా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఏ పచ్చడితో అయినా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను.
నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కర్రీతో కానీ అలా సర్వ్ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను వేడివేడిగా బజ్జీలు చూపించబోతున్నానండి. అది కూడా శనగపిండి కానీ వంట సోడా కానీ ఇవేమీ లేకుండా కరకరలాడుతూ ఉండేలాగా బజ్జీలు చూపించబోతున్నాను. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చండి ఈ బజ్జీల్ని. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా బజ్జీ మిర్చిని తీసుకోవాలి. బాగా లావుగా ఉన్నవి కాకుండా ఇలా కొద్దిగా సన్నగా ఉన్నవి అయితే టేస్ట్ బాగుంటాయండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని బజ్జీలు తీసుకోండి. తర్వాత వీటిని మధ్యలోకి కట్ చేసుకుని లోపల గింజలు మొత్తం తీసేసుకోవాలండి. కారం బాగా మీరు తినాలి అనుకున్న వాళ్ళైతే కనుక గింజలతో సహా తీసుకోండి. లేదు మీకు కారం తక్కువగా తింటాము అనుకుంటే కనుక మధ్యలో గింజలు మొత్తం తీసేసుకోండి. అన్ని పచ్చిమిర్చిలకు కూడా గింజలను తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మీరు స్పైసీ కావాలి అనుకుంటే ఉంచుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు పేస్ట్ పెట్టుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక 2 టీ స్పూన్ల దాకా చిక్కగా ఇలా ఉన్న చింతపండు పేస్ట్ని తీసుకున్నానండి. కొద్దిగా చింతపండు తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఇలా చిక్కగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా వాము పొడి వేసుకోవాలండి. వాముని కొద్దిగా పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇది మనకి ఆ బజ్జీ మిర్చిలో పెట్టడం వల్ల మధ్యలో తినడానికి చాలా బాగుంటుందండి. ఆ వాము ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుంది. ఇది కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే అన్ని మిర్చీలకి ఇలా మధ్యలో గింజలు మొత్తం తీసేసానండి. ఇలా గింజలు తీసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇలా పచ్చిమిర్చి మొత్తానికి పెట్టుకోవాలి. మీకు ఈ చింతపండు కూడా అవసరం లేదు, మాకు వద్దు అనుకుంటే ఇది కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బజ్జీల్ని. ఇక్కడ చింతపండు కూడా పెట్టుకుంటే మనకి కొద్దిగా కారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే చింతపండు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పచ్చిమిర్చి బజ్జీల్లో శనగపిండి బదులు మినపప్పుతో చేసుకుంటున్నామండి. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంటాయి కూడా. ముందుగా ఇక్కడ 2 కప్పుల దాకా మినపప్పు తీసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటలకి మనకి ఇవి చక్కగా నానిపోతాయండి పప్పు అంతా కూడా. బజ్జీలు తినాలి అని అనిపిస్తుంది కానీ శనగపిండితో తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి మినపప్పుతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ పప్పులోని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పుని వేసుకుని మనకి గారెలకి ఎలా అయితే రుబ్బుకుంటామో గట్టిగా రుబ్బుకోవాలండి. అలాగే కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. కానీ పిండి మాత్రం బాగా గట్టిగానే ఉండాలండి. సేమ్ మనం గారెలకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉండాలి. ఈ మినపప్పు మరీ లూజ్ అయితే కనుక పచ్చిమిర్చికి పట్టుకోదండి. కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా గట్టిగానే ఉండాలి. ఇంకా ఇందులో ఉప్పు ఒకటి వేస్తే సరిపోతుంది, సోడా కూడా అవసరం లేదండి, అసలు ఇంకేమీ అవసరం లేదు. ఈ మినపప్పు రుబ్బుకోవడం చక్కగా ఉప్పు కలిపేసుకుని మనం నచ్చినప్పుడు పచ్చిమిర్చితో బజ్జీలు వేసేసుకుని అప్పటికప్పుడు వేడిగా తినేసేయచ్చండి. ఇవి మామూలు శనగపిండి బజ్జీలాగానే చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి మొత్తానికి ఈ పిండిని పట్టించుకోవాలి. ఇది గట్టిగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత పిండి కావాలో అంత పిండిని చక్కగా ఇలా ఇందులో ముంచుకుని ఆయిల్లో వేసేసుకోవటమే. కానీ పిండి మాత్రం గట్టిగానే ఉండాలండి, అప్పుడే మనకి బజ్జీలు కరెక్ట్గా వస్తాయి. బజ్జీల కోసం ఇలా ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీని పిండిలో ముంచుకుని వేసేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగానే వేసేసుకోవచ్చు. బాండీలోకి ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని బజ్జీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలండి. ఎర్రగా కాలిన తర్వాత చక్కగా వీటిని బయటికి తీసేసుకోవచ్చు. పైన మనకి ఇవి గారెలు ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతే క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మినప్పిండితో చేసిన బజ్జీలు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే మీరైతే. ఈ కలర్లో మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బజ్జీలు కూడా ఇలాగే వేసుకోవాలండి. పిండి మనకి గట్టిగా ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బజ్జీలను అయితే. చూసారు కదా బజ్జీలు ఎంత బాగా వచ్చాయో, మనకి పైన అంతా చక్కగా క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. శనగపిండితో చేసిన బజ్జీలు తినలేము, గ్యాస్ ప్రాబ్లము ఉంది అలా అని బజ్జీలు తినకుండా కూడా ఉండలేము. అలాంటప్పుడు ఈ మినప్పిండితో చేసిన బజ్జీలు ట్రై చేయండి, ఎన్ని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదండి, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బజ్జీల్ని ట్రై చేయండి. నేను మంచి పునుగుల రెసిపీ చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి స్నాక్ లాగా చేసి పెట్టచ్చు, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసి పెట్టచ్చండి. ఎలా అయినా కూడా చక్కగా క్రిస్పీగా వాళ్ళకి పిల్లలకు కూడా బాగా నచ్చేలాగా మంచి టేస్టీగా ఉంటాయండి. దీనికోసం అయితే ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పుల్లటి పెరుగుని తీసుకోవాలి. బాగా పుల్లగా ఉండే పెరుగు అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటాయండి పునుగుల టేస్ట్. తర్వాత అదే కప్పుతోనే ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి.
అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోవాలండి. చూసారు కదా, వంట సోడా వేయగానే ఇలా పొంగుతూ వస్తుంది. బాగా పులిసిందండి ఈ పెరుగు అయితే కనుక. నేను దీన్ని సపరేట్గా బజ్జీల కోసమని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఇక్కడ సుమారుగా నాకైతే 2 కప్పుల దాకా గోధుమ పిండి సరిపోయిందండి. మీరు పిండి మొత్తాన్ని కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని కలుపుకుంటే మనకి ఎంత పిండి కావాలి, ఎంత కలుపుకుంటే సరిపోతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా నేను చూపించినట్టుగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల పిండిని అయితే తీసుకున్నానండి. పిండి మొత్తాన్ని కూడా మనం మైసూర్ బజ్జీలకి పిండిని ఎలా అయితే బాగా కలుపుకుంటామో అలాగే ఇలా బాగా ఎక్కువసేపు 1-2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకుంటే మనకి ఇవి చక్కగా పొంగుతూ టేస్ట్ కూడా మంచి టేస్ట్తో చాలా బాగుంటాయండి. మనకి పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి. మనకి ఆయిల్ బాగా కాగితే మనకి పునుగులు ఇలా వేయగానే వెంటనే పైకి తేలిపోతాయి కదా. ఇలా అయితే కనుక మనకి మంచి రౌండ్ కలర్లో వస్తాయండి పునుగులు కూడా. ఎప్పుడైనా సరే పునుగులు వేసే ముందు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత వేసుకుంటే వేసిన పునుగులు వేసినట్టుగానే ఇలా చక్క పైకి తేలిపోతూ ఉంటాయి. చూసారు కదా సైజు కూడా ఎంత బాగా వచ్చిందో. చేతులు కూడా ఒక్కసారి తడుపుకుంటూ కనుక మీరు వేస్తే వెనకాల తోకలు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా చక్కగా రౌండ్గా వస్తాయండి పునుగులు. ఆయిల్కి సరిపడా పునుగులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పునుగులు లోపల వరకు వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చే వరకు నేను చూపించినట్టుగా గరిటెని ఇలా తిప్పుతూ వేయించుకుంటే కనుక మీకు అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగుతాయి. ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా అలా లేకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా కూడా చూసారు కదా మంచి కలర్లో వేగుతాయి. ఈ కలర్లోకి బాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2వ రౌండ్ పునుగులు వేసుకోవటం కోసం కూడా ఆయిల్ మళ్ళీ బాగా కాగుతూనే ఉండాలండి. బాగా కాగుతూ ఉంటేనే మనకి పునుగులు చక్క పొంగుతూ మంచి కలర్తో బాగా వేగుతాయి. ఇప్పుడు అన్ని పునుగులు రెడీ అయిపోయాయి కదా, వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పునుగుల్లోకి ఎప్పుడైనా సరే పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ కానీ ఇలాంటి చట్నీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే టమాటా పుదీనా ఈ చట్నీ చేసుకున్నాను. దీనికోసం ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా పిల్లలకి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా పునుగుల్ని వేసి ఇచ్చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు.